మరి ఖచ్చితంగా పర్మనెంట్ సొల్యూషన్ చేసి ఇక్కడ ప్రజలు చాలా చాలా బాధపడుతున్నారండి. ఎకనామిక్గా చాలా అంటే మాకు పంట సేలు లేవు, పంట కాలం లేదు. ఈ కొబ్బరి తోటే ఆధారం. ఈ చుట్టుపక్కల 18 గ్రామాలు, 9 గ్రామాలు, కరవాక నుంచి శంకరగుప్తం వరకు వీళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. కాబట్టి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలని మీరు కూడా ఆ ఛానల్స్లో రిలీజ్ చేసి ప్రత్యేక ఫోకస్ చేయాలని నేను కోరుచు నాకు అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేక మా ద్వారా పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు? ఏం చెప్తే మీరు సొల్యూషన్? సార్ మేము మాది కూడా నేను రిటైర్ ఎంప్లాయీని, టీచర్స్. గవర్నమెంట్ రావాలని మేము కూడా కోరుకున్నాం. ఇది కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో చాలామంది ఇబ్బంది పడ్డారు. ఈ ప్రభుత్వం వస్తే చక్కగా పరిపాలిస్తుంది. డెవలప్మెంట్తో పాటు సంక్షేమం కూడా ఇవ్వాలి. అభివృద్ధి సంక్షేమం అది ఇప్పుడు ఈ గవర్నమెంట్లో జరుగుతుంది. గవర్నమెంట్కి సంక్షేమం ఇస్తుంది పథకాలు, ఓ పక్క నుంచి ప్రాజెక్టులు కూడా ఒక 40% అలాగా రేజ్ అవుతున్నాయి. గత ప్రభుత్వంలో కూడా అలా జరగలేదు. కాబట్టి దాంతోపాటుగా చిన్న రిక్వెస్ట్ సార్, మేము ప్రజలమే కాబట్టి మేము రిటైర్ అయిన 10 నెలలు అయింది. మాకు మరి సంక్షేమానికి ఇచ్చే డబ్బులు, మా రిటైర్ అయ్యే వచ్చే బెనిఫిట్స్ కూడా ఒక పైసా ఇప్పుడు వరకు రాలేదు. మేము మరి ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేసాం. ఈ రకంగా మరి మమ్మల్ని కూడా ఆదుకోవాలని మా ఎంప్లాయీస్ తరపున ప్రత్యేకంగా రిటైర్ అయిన ఎంప్లాయీస్ వాళ్ళు ఒక డబ్బులు ఒక 20 లక్షలు 10 లక్షలు మేము దాచుకున్న సొమ్మే. అది కూడా మాకు అది ఇస్తే ఓ పెళ్లి చేసుకోవటం, లేకపోతే చిన్న గృహం కట్టుకోవడం చేయగలుగుకుంటాం కదా. పేద టీచర్స్ ఉంటారు, పేద ఎంప్లాయీస్ ఉంటారు. కాబట్టి వాళ్ళ సమస్యలను కూడా అర్థం చేసుకుని అందరి సంక్షేమం కావాలి. కాబట్టి ఈ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఆ విషయం కూడా దృష్టి పెట్టాలని మీరు ప్రత్యేక ఫోకస్ మీ ఛానల్ ద్వారా చేయాలని ఆశిస్తున్నాను.